ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మొట్టమొదటిగా జరిగేది ఏంటో తెలుసా? అతి పెద్ద దొంగతనం. అవును, మీరు విన్నది కరెక్ట్. లీగల్గా చేసే దొంగతనమే ఈ ల్యాండ్ టైటిలింగ్ అంటే. ల్యాండ్ టైటిలింగ్ విధానం ద్వారా మీ ఆస్తి పత్రాలని మీ చేత్తోనే గవర్నమెంట్కి ఇచ్చేలా చేసి అఫీషియల్గా దోచేయడం. అయినా మీ కష్టం, మీకు తరతరాలుగా వస్తున్న ఆస్తులని, వాటి డాక్యుమెంట్లను తీసుకెళ్ళి గవర్నమెంట్ చేతిలో ఎందుకు పెట్టాలి? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్న మీరు అడగండి. మీ ఆస్తి పత్రాలని, జగన్మోహన్ రెడ్డి ఆస్తి పత్రాలని గవర్నమెంట్ చేతిలో పెడతారా? అసలు ఎందుకు పెట్టాలి? సామాన్య ప్రజలు ఏంటి అవసరం? ఎందుకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ కాజేయడం, వాటిని దోచేయడం, అమ్మేయడం, లేదా అప్పులు తీసుకురావడం, లేదా కుదవబెట్టడం. ఇది నేను గాలి మాటలు చెప్తుంది కాదు, గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అంతెందుకు, ఆయన పైన ఎన్ని ఈడీ కేసులు లేవు? ఇంకా చెప్పాలంటే అమరావతి రైతులు దిక్కు దివానం లేని రాష్ట్రానికి మంచి ఉద్దేశంతో, క్యాపిటల్ సిటీ కోసం, ఒక రాష్ట్ర రాజధాని మంచిగా ఉండాలి అనే మంచి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తుల్ని, పసుపు కుంకుమ కింద తెచ్చుకున్న ఆస్తుల్ని కూడా ఇస్తే వాళ్ళకి ఏ గతి పట్టిందో మనం గత 5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇదే రేపు జరగబోతుంది. మనకెలాగో మంచి జరగలేదు ఈ 5 సంవత్సరాలు. మన బిడ్డల భవిష్యత్తు, మనకి, మన కుటుంబాలకి తీరని నష్టం జరిగింది. కనీసం ఉన్న ఆస్తినైనా కాపాడుకుందాం. ఆస్తుల్ని మన బిడ్డల చదువుల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, ఇంకే మంచి కారణం కోసమో వాడుకుందాం. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయ మాటల్లో పడద్దు. ఇతను పచ్చి మోసగాడు, దొంగతనం చేసేవాడు, కబ్జాలు చేసేవాడు, అప్పులు చేసేవాడు, మోసగాడు, పచ్చి మోసగాడు. సొంత చెల్లినే ఆస్తి కోసం బయట గెంటేసిన వాడు మీ ఆస్తి పత్రాలను తీసేసుకొని మీకు మంచి చేస్తాడంటే మీరు ఎలా నమ్మాలనుకుంటున్నారు? దయచేసి జగన్మోహన్ రెడ్డిని నమ్మకండి, చిత్తుగా ఓడించండి. అతని మాటలని మీ ఓట్ల ద్వారా తిప్పికొట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిలింగ్కి పూర్తిగా వ్యతిరేకం. ప్రజలకి మంచి చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఆలోచిస్తారు. సంపద సృష్టించాలనుకుంటారు, కానీ జనాల దగ్గర నుంచి ఏమే దిక్కుమాల జుట్టు ఎరబోసేసుకుని అబ్బా లిప్స్టిక్ కొట్టేసుకుని అచ్చం లంకలో రాక్షలాగా భలే తయారయ్యావుగా నువ్వు, నీ వాట నువ్వుని చెప్పని మొత్తం నీకు పేర్లు పెట్టడం ఎందుకు? కానీ నువ్వు మాట్లాడిన టాపిక్ గురించి మాట్లాడతా. అసలు చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టూ భూములు కొనిపించి వాళ్ళతో, నారాయణతో, లేకపోతే వాళ్ళ చౌదరులతో, వాళ్ళకు కావాల్సిన బినామీలతో మొత్తం వాళ్ళ చుట్టూ, ముడ్డి చుట్టూ ఇదేంటి రోడ్లు లేపించుకుని, ఆ తర్వాత నేను అనౌన్స్ చేసిన తర్వాత, నేను అనౌన్స్ చేసేసరికి మీరు మొత్తం భూములు కొనేసేయండి, అమరావతి మన చేతిలో ఉండాలి అని చెప్పి ఈ భూములు సంబంధించిన స్కాములు ఎవరు చేశారు? చంద్రబాబు గారు. ఎక్కడ ఖాళీ భూమి కనబడినా కబ్జా చేసేది ఎవరు? చంద్రబాబు గారి చెంచాలు. అసలు భూములు అక్రమంగా లాక్కున్నది ఎవరు? మీకు ఇవ్వకపోతే, కట్టబెట్టకపోతే మీరు రౌడీజం చేసి వాళ్ళందరినీ చంపి, వాళ్ళందరినీ కొట్టి మీ పేర్ల మీద రాయించుకున్న వాళ్ళు ఎవరు? టీడీపీ వాళ్ళు. అలాంటి మీరు ల్యాండ్ సెటిల్మెంట్ల దగ్గర నుంచి ఒక్క పాపమా మీరు చేసింది? ల్యాండ్ కనబడితే చాలు రాబందుల్లాగా వాలిపోయి చంద్రబాబు బినామీలు అండ్ ఆల్సో టీడీపీని నమ్ముకున్న కొన్ని చెంచాలు చేసిన పనులేంది? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలు, కబ్జాలు, దందాలు, రియల్ ఎస్టేట్లు. ఈ నా కొడుకులు ఎక్కడుంటారు? టీడీపీకి నమ్ముకున్న ఈ చెంచాలని ఎక్కడుంటారు వీళ్ళు? రియల్ ఎస్టేట్లో ఉంటారు వీళ్ళు. అక్రమంగా సంపాదిస్తారు, జనాలు కొట్టి లాక్కుంటారు భూముల్ని. అసలు ఈ సర్వే అనేది నీతి ఆయోగ్ నుంచి వచ్చింది. ఇది నీతి ఆయోగ్ చేయమంటే చేస్తున్న సర్వే ఇది.
అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రిటిష్ కాలంలో చేసిన సర్వే, ఆ తర్వాత సర్వేలే చేయలేదు భూములకి సర్వే చేయడం వలన ఎవరి పేరు మీద ఎంత భూమి ఉంది, అసలు ఎంత లెక్క, 1 ఎకర్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, ఇన్ని సెంట్లు, ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్తో సహా వస్తాయి. అలా మన పేరు మీద మన పాస్ పుస్తకాలలో మనం భద్రపరచడం వలన మన భూమి సేఫ్గా ఉంటుంది, ఎవడు ఎత్తుకుపోలేడు. గట్లు మనకు తెలుసు, పల్లెటూరులో ఏమవుతుందంటే గట్లు తెంచి మళ్ళీ వేరే వాళ్ళ భూమిలో గట్లు కడతా ఉంటారు, అలా పెంచుకుంటా పోతారు, ఆక్రమించేస్తారు అనమాట. అలాంటివి జరగకుండా అలా చాలా మంది నష్టపోయారు. డబుల్ డాక్యుమెంట్లు ఉంటాయి, ఏం తెలిసే పెద్ద నువ్వు మాట్లాడుతున్నావు, డబుల్ డాక్యుమెంట్లు చేసే వాళ్ళు ఉంటారు. అలాగే చనిపోతే ఇదేంటి అక్రమంగా పేపర్లు సృష్టించి వాళ్ళు ఆగేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఇలాంటి బకాసులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి అన్యాయాలు జరగకుండా అలాగే ప్రభుత్వ భూమి కూడా సంరక్షించబడుతుంది. ఏం తెలుసు మీకు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేది మైన. ఈ నీకు అంత ఇది ఉన్నప్పుడు మరి నువ్వు లండన్లో ఎందుకు ఏడుస్తున్నావు? భారత్ మీద ఎంత ఇష్టం, ఆంధ్ర మీద ఎంత ఇష్టం ఉంటే మరి లండన్లో కూర్చుని పతివ్రత పాయసం కబుర్లు ఎందుకు చెప్తావే? పాయసం మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ మాట్లాడు. ఆంధ్రాలో బుర్రలేని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ చాలా బుర్ర ఉంది. నీకు చంద్రబాబుకి ఉన్నంత బుర్ర కన్నా చాలా ఎక్కువ బుర్ర ఉంది. అసలు ఇలాంటి పెద్ద పెద్ద అంటే ఇవన్నీ చేసేటప్పుడు జనాల భూములు లాగేసుకుంటాడంటే మీ చంద్రబాబు లాగా హిట్లర్ చంద్రబాబా లాగేసుకోవడానికి? మనం ఏమన్నా రాజుల కాలంలో ఉన్నామా లాగేసుకోవడానికి? అసలు ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఇలాంటి అన్యాయాలు జరగడానికి అవకాశం ఉందా? ఒక చిన్నది జరిగితేనే హైకోర్టు, సుప్రీంకోర్టు, లేకపోతే ఆ సంఘాలు ఈ సంఘాలు అని ఇంత ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇలాంటి దాంట్లో ఒక ముఖ్యమంత్రి కరప్షన్ చేయడానికి అవకాశం ఉందా? బుర్ర పెట్టవే నోటుకొచ్చింది మాట వచ్చింది పిత్తు అన్నట్టు పిచ్చి కబుర్లు మాట్లాడితే దింగుతారు.